హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కేబీ ఆడియోస్ భీమవరం. మీరు చూస్తున్న సెటప్ వచ్చేసి 2.1 జీ స్టార్ రిమోట్ కిట్ యూజ్ చేసి యాంప్లిఫైరు, అలాగే బుక్సెల్ స్పీకర్సు, ఎస్విఎస్ మోడల్ 10 ఇంచ్ సబ్వూఫర్ అయితే రెడీ చేసాము. మీరు చూడొచ్చు బాక్సెస్ వచ్చేసి స్వీట్ అండ్ కంపెనీ 4 ohms లోడు 60 వాటేజు, అలాగే అవార్డు ట్వేటర్ అండి, ఫిజియో ట్వేటరు, అలాగే ఒక 2 బాక్సెస్ అనేది రెడీ చేసాము. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి స్టిక్కర్ అండి. చూడొచ్చు మీరు, బ్లాక్ స్టిక్కర్. ఇది కొద్దిగా డిఫరెంట్గా అయితే ప్లాన్ చేసి ఈ రకంగా అయితే తయారు చేయడం జరిగింది. తర్వాత ఇది వచ్చేసి వాల్ మౌంట్కి అయితే సిట్టింగ్ అవ్వదండి, చాలా బరువు అనేది ఉంటుంది. ఇక్కడ స్పీకర్ టర్మల్స్ అనేది బ్యాక్ సైడ్ ఉంటుంది. మీరు ఎక్కడైనా సిట్టింగ్ చేసుకోవాలి అంటే బల్ల టైపు లేదంటే ఏమైనా చెక్క టైప్ ఏమైనా ఫిట్టింగ్ చేసుకొని నిలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా ఉంటే ఈ యొక్క బుక్సెల్ స్పీకర్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది వచ్చేసి ఎస్విఎస్ మోడల్ 10 ఇంచ్ సబ్వూఫర్, ఫుల్ పెయింటెడ్ బాక్స్ అండి ఇది. దీంట్లో వచ్చేటప్పటికి మ్యాగ్నెట్స్ కంపెనీ వాళ్ళది 10 ఇంచ్ సబ్వూఫర్ డ్యూయల్ మ్యాగ్నెట్ తోటి 12 ఇంచ్ బీట్ పడేలాగైతే ఈ యొక్క 10 ఇంచ్ బాక్స్ అనేది రెడీ చేసాము. ఇది కూడా ఫుల్ పెయింటెడ్ అండి. ఇది చూడొచ్చు, గరుగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు దగ్గర లుక్లో కూడా చూపిస్తాను. అలాగే ఎయిర్ పైప్స్ అనేది ఫ్రంట్ ఫైరింగ్ అనేది ఇవ్వడం జరిగింది. మన ప్రీవియస్ వీడియోలో 12 ఇంచ్ సబ్వూఫర్కి ఎటువంటి అయితే ఇవ్వడం జరిగిందో సేమ్ అలాగే ఇచ్చాము. సో ఇది మెజర్మెంట్స్ వచ్చేసి వెడల్పు వచ్చేసి 13 పెట్టుకోవాలి, హైట్ వచ్చేసి 16 పెట్టుకోవాలి, లోతు వచ్చేసి 18 పెట్టుకోవాలి ఫ్రెండ్స్. అలా పెట్టుకున్నప్పుడు 10 ఇంచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి. అంటే పంచింగ్ అనేది చాలా ఎక్సలెంట్గా వర్క్ అవుతుంది. అలాగే మీకు బుక్సెల్ స్పీకర్స్ వీటికి కూడా మీకు సంబంధించిన కొలతలు కూడా మీకు చెప్తానండి. మీరు కార్పెంటర్స్తో మీకు దగ్గరగా ఎవరైనా ఉంటే రెడీ చేయించుకోండి. అలాగే హైట్ 13 అండి బుక్సెల్ స్పీకర్స్ అనేది. వెడల్పు వచ్చేసి వెడల్పు 9, వెడల్పు 9 అండి. హైట్ చెప్పాను కదా, లోతు వచ్చేసి 8. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వెడల్పు 9, లోతు 8, హైటు 13. అలా పెట్టుకుంటే మీకు బుక్సెల్ స్పీకర్స్ అనేది 6 ఇంచ్ వరకు ఈ కొలతల్లో అయితే మెయింటైన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మీకు బేస్ కూడా, మిడ్ బేస్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే పంచింగ్ అనేది పడుతుంది. నేను ఆడియో టెస్ట్ కూడా కుదిరితే నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, లేదంటే దీనికి లింక్ యాడ్ చేస్తాను ఎటువంటి కాపీరైట్స్ లేకపోతే. అలాగే మీరు చూడండి, ఇది వచ్చేసి అక్రికల్ ప్యానల్ నేను కొద్దిగా డిఫరెంట్గా ప్లాన్ చేసి ఈ విధంగా అయితే రెడీ చేశాను. యాక్చువల్లీ ఇది వచ్చేసి 5.1కి అయితే రెడీ చేసిన ప్యానల్ అండి. సో దాని గురించి నేను ఏం చేశానంటే 2.1కి సపరేట్గా కంట్రోలింగ్ అనేది ఇచ్చి నేను 2.1 చేయడం జరిగింది. లెఫ్ట్ రైట్ 100 వాట్ సబ్వూఫర్ వచ్చేటప్పటికి 200 వాటేజ్ అండి. అలాగే ఇది మనకు ఆర్డర్ ఇచ్చింది గుంటూరు నుంచి సోమయ్య గారు అయితే ఆర్డర్ ఇచ్చారండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ముందుగా నేను చెప్పవలసింది రాజమండ్రి మల్లికార్జునరావు గారండి. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన ఫ్రెండే నాకు రిఫర్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లికార్జునరావు గారు. కస్టమర్లో బెస్ట్ కస్టమర్ ఈయనే. నన్ను మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే ఓ 10 మందికి కూడా చెప్తారండి, పలానా కేబీ ఆడియోస్ చాలా బాగా చేస్తారని కూడా చాలామందికి చెప్పారు. అలాగే ఈయన కూడా సోమయ్య గారు కూడా ఆయన ఫ్రెండ్, దాని గురించి నాకు రిఫర్ చేశారండి. ఫస్ట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మల్లికార్జునరావు గారు. అలాగే సోమయ్య గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది మీకు ఒకసారి దగ్గర లుక్ నుంచి కూడా ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు వీడియో ఓపెన్ చేయగానే ముందర నాకు లైక్ వేస్తే నాకు బూస్టప్లో ఉంటారు ఫ్రెండ్స్. మరొకరికి రీచ్ అవుతుందండి మీరు లైక్ చేయడం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, మీకు దగ్గర నుంచి మీకు ఏ విధంగా ఉందో చూపిస్తాను. అలాగే ఇన్నర్ సైడ్ నేను ఏమేమి యూజ్ చేశాను, బోర్డ్స్ ఏం యూజ్ చేశాను, వైరింగ్ అది ఎలా చేశాను, అది కూడా మీకు పూర్తిగా డీటెయిల్స్ ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దగ్గర నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది చూడొచ్చు. ఫుల్ పెయింటెడ్ బాక్స్ అండి ఇది. మ్యాగ్నెట్స్ కంపెనీ డబుల్ మ్యాగ్నెట్ అయితే వస్తుంది. అలాగే ఇది వచ్చేసి చూడొచ్చు, మీకు ఫ్రంట్ లుక్ అనేది మీకు చూపిస్తాను. ఇవి వచ్చేసి స్పీకర్స్, బుక్సెల్ స్పీకర్స్. ఓకే ఫ్రెండ్స్, దగ్గర లుక్ నుంచి అయితే ఈ విధంగా ఉంటుంది.
ఇది వచ్చేసి సెలెక్టర్ ప్లస్ ఎన్కోడర్ అండి, మాస్టర్ వాల్యూమ్ కింద ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఎల్ఈడి ఆన్ ఆఫ్, అంటే ఎల్ఈడి ప్లస్ వియూ మీటర్స్ కూడా ఇచ్చాను, అవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ స్విచ్ అనేది ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి ఇక్కడ చూడండి మెన్షన్ చేశాను, ఇక్కడ సరౌండింగు, ఫ్రంట్, సెంటరు, సరౌండింగు, సబ్ గెయిన్. ఇది వచ్చేసి G-Star 5.1 ప్యానల్గా అయితే, అదే రిమోట్ కిట్గా అయితే తయారు చేసిన ప్యానల్ అండి ఇది. కానీ నేను ఏంటంటే 2.1కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మిడ్ కంట్రోలు, ఇది వచ్చి కంట్రోలు, మిడ్ కంట్రోలు, ఇది వచ్చేసి బాసు, ఇది వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ రైట్ వాల్యూము, ఇది వచ్చేసి త్రిబుల్. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎందుకు క్లియర్గా చెప్తున్నానంటే మన కస్టమర్కి అర్థం అవడం కోసం. తర్వాత ఇది పవర్ ఆన్ ఆఫ్, ఇది వచ్చేసి సబ్ కంట్రోలు. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అయితే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లే కూడా ఇక్కడ ఫిట్టింగ్ అయితే అయ్యింది ఫ్రెండ్స్, మీకు ఇది చూడొచ్చు. ఇది వచ్చేసి పెన్ డ్రైవ్ ఆప్షన్స్, ఇది వచ్చేసి సోర్స్ బటన్ అండి, అంటే మనం బ్లూటూత్ కానీ HDMI కానీ ఆప్టికల్ కానీ యూజ్ అవుతుంది. G-Star 2.1 రిమోట్ కిట్ అయితే వాడాము. ఓకే ఫ్రెండ్స్, లోపల ఏమేమి స్పేర్స్ యూజ్ చేశానో కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లోపలైతే ఈ విధంగా అయితే మనం రెడీ చేసామండి. మీరు ఈ చూడొచ్చు, బీట్స్ కంపెనీ అయితే స్టీరియో బోర్డు, బీట్స్ కంపెనీ సబ్ ఊఫర్ బోర్డు అయితే వాడాము. అలాగే దీనికి 24/024 6 amps ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేసాము. వాటికి వచ్చేసి 63 volt 10,000 మైక్రోఫెరడ్స్ 3510 మెటల్ డైవర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి రిమోట్ కిట్కి అయితే వాడడం జరిగింది. సబ్ ప్రీ వచ్చేసి బిస్మీ కంపెనీ అయితే యూజ్ చేసాము. అలాగే ఇది వచ్చేసి KMS వాళ్ళది వాయిస్ కంట్రోల్ BT అని చెప్పచ్చు, చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది వచ్చేసి టిక్టాక్ సెల్వరాజా వారి గెయినర్ బోర్డు. ఈ విధంగా అయితే మనం వైరింగ్ కాంచి ఈ విధంగా రెడీ చేసాము. ఇది వచ్చేసి మినీ బోర్డు G-Star 2.1 రిమోట్ కిట్ అని చెప్పచ్చు. దీంట్లో ARC ఆప్టికల్ అన్నీ వర్క్ అవుతాయి. ARC ఆప్టికల్ ఉంటే ఇది డాల్బే అని మీరు అనుకోవద్దు, ఓన్లీ 2.1 వరకు పనిచేస్తుంది. అంటే PCM 2 ఛానల్ని కన్వర్ట్ చేస్తుంది, అంటే 2.1 కింద, అంతకు మించి ఏమి ఉండదు ఫ్రెండ్స్. కానీ క్వాలిటీ వైజ్గా చాలా నీట్గా ప్రజెంట్ చేస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ ఏ విధంగా ఉందో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అలాగే ఈ ఫ్యాన్స్ వచ్చేసి ఇది ఎగ్జాక్ట్, ఇది కూలింగు, ఎందుకంటే ఈ బీట్స్ కంపెనీ అనేది కొద్దిగా హీట్ అవుతాయి, కానీ క్వాలిటీ వైజ్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు ఈచ్ వన్ ఛానల్ 80 నుంచి 100 వాట్ వస్తుందండి. ఇది వచ్చేసి 200 వాటేజ్ అయితే సబ్ ఊఫర్కి అయితే వస్తుంది. ఇది మనం 12 ఇంచ్ సబ్ ఊఫర్కి అయితే రెడీ చేసాము, కానీ కస్టమర్కి ఇచ్చేటప్పటికి 10 ఇంచ్ అయితే ఇస్తున్నాము. ఫ్యూచర్లో అయినా 12 ఇంచ్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్ అయితే మనం కటింగ్ చేసి ఈ ప్యానల్ అనేది ఇక్కడ ఇన్సెట్ చేసాము. ఇక్కడ చూడొచ్చు HDMI, ARC, ఆప్టికల్, కోఎక్సెల్, ఆక్స్ ఇన్పుట్, అంటే లెఫ్ట్ రైట్. అలాగే ఇది వచ్చేసి డమ్మీ అండి, ఇది ఎగ్జిట్ ఫ్యాను. ఇక్కడ వచ్చేసి స్పీకర్ టర్మల్స్ వచ్చేసి ఫ్రంట్ లెఫ్ట్ రైట్. అలాగే ఫ్రంట్ లెఫ్ట్ రైట్ మనం స్పేస్కి అయితే ఇవ్వడం జరిగింది, అంటే క్లిప్స్ అనేది ఇరిగిపోవడం వల్ల డ్యామేజ్ అయినప్పుడు 2 విధాలుగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇది కూడా సబ్బు ఎక్స్ట్రాగా అయితే ఆప్షన్ అయితే ఇచ్చాము. ఇది వచ్చేసి 3 పిన్ ఫ్లగ్ అండి, ఇది ఫ్యూజు. అంతే ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అయితే విధంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను. చూడొచ్చు, మీరు ఆన్ చేసినప్పుడైతే విధంగా ఉంటుంది. అలాగే ఇది వచ్చేసి LED ఆన్ ఆఫ్ చూసుకోవచ్చు. మీకు డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు LED ఆన్ ఆఫ్ ప్లస్ వియూ మీటర్స్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే దీనికి వచ్చేటప్పటికి రిమోట్ అనేది ఇలా ప్రొవైడ్ చేశారు. దీనికి పవర్ ఆన్ ఆఫ్, తర్వాత మ్యూట్ బటన్, ఇది త్రిబుల్ పెంచుకోవడం తగ్గించుకోవడం. అలాగే పెన్ డ్రైవ్ పెట్టినప్పుడు నెక్స్ట్ ఫార్వర్డ్ వాల్యూమ్ తగ్గించుకోవడం పెంచుకోవడం చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి బాస్, అంటే బేస్ అంటే మనం లెఫ్ట్ రైట్ బేస్ కాదు, సబ్ ఊఫర్ బేస్ అండి. ఇది మనం తగ్గించుకున్నప్పుడు సబ్ అనేది బేస్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి దీంట్లో అనేది మైక్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ మైక్కి మనం అయితే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఆ మైక్కి వాల్యూమ్ ఫ్రెండ్స్, ఇది మైక్ పెట్టుకున్నప్పుడు వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మోడ్ బటన్ అంటే మన BT, ఆక్స్, కోఎక్సెల్, ARC ఆప్టికల్. ARC అన్నప్పుడు మనకి టీవీ నుంచి ఎప్పుడైతే ARC తీసుకున్నామో అప్పుడే ARC అనేది వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా అయితే దీన్ని రెడీ చేసాము. క్వాలిటీ వైజ్గా అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్.
ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి యాంప్లిఫైర్స్ మీకు ఏమైనా కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. మాది కేబీ ఆడియోస్ భీమవరం. మీకు నచ్చిన విధంగా రెడీ చేస్తాము. అలాగే మీ బడ్జెట్లో కావాలంటే మీ బడ్జెట్లో కూడా రెడీ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనండి. ప్రతి ఒక్కరు యూట్యూబ్లో అయితే అడుగుతున్నారు. ప్లీజ్ యూట్యూబ్లో ఎటువంటి రేట్స్ అనేది మెన్షన్ చేయండి ప్లీజ్. ఎవరైనా సరే ఇక్కడ నా నెంబర్ స్క్రోల్ అవుతుంది కదండి, అది నా నెంబరు. మీరు డైరెక్ట్ కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. మీకు ఎటువంటి యాంప్లిఫైర్స్ కావాలన్నా సరే మీ బడ్జెట్లో రెడీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఏదైనా అండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలానే. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి.